హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమేశ్రీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా వీధిలో ఉండే వినాయకుడి దగ్గర అయితే అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది. ఇంక పొద్దునకే పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వంటలు అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ మా తమ్ముడు అయితే రాత్రి నానపెట్టిన శనగలన్నీ కూడాను బాగా నానేయలేదని చెప్పేసి ప్రతి ఒక్క శనగలను అయితే టక్కమని చెక్ చేసేస్తున్నాడు. ఇంక మా వాళ్ళు అందరూ కూడాను కర్రలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు వంట కోసం అని చెప్పేసి. ఇంక వంట అతను అయితే అన్ని మెటీరియల్స్ అన్నీ కూడా ఇక్కడైతే చెక్ చేసుకుంటున్నారు ఏమేమి ఉన్నాయో లేవా అని చెప్పేసి. ఇంకా ఇదైతే దేవుడి కార్యక్రమం కాబట్టి ఇంట్లో ఎవరు లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమాన్ని అయితే చాలా బాగా చేశారు. ఒకరు కర్రలు తెచ్చిన వారు అయితే ఒకరు ముగ్గులు పెట్టడం, ఇంకొకరు వాటర్ పట్టడం, ఇంకొకరు కూరగాయలు కట్ చేయడం, అలా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని అయితే చాలా నీట్గా జరిగింది. ఈ అన్నదానం అయితే చాలా బాగా జరిగిందనమాట. ఇంక మా వీధిలో ప్రతి సంవత్సరము కూడాను వినాయకుడు బొమ్మ అయితే పెడతారు. పెట్టిన ప్రతి సంవత్సరము కూడాను అన్నదానం అయితే ఖచ్చితంగా చేస్తారు. ఇంక మా ఊరైతే చాలా పెద్దగా ఉంటుందన్నమాట. నా చిన్నప్పుడు ఏంటంటే 12-13 బొమ్మల వరకు పెట్టేవారు. ఊరంతా బొమ్మలు చూడడానికి వినాయక చవితి రోజు ఒక గంట టైం అయితే పెట్టేదనమాట అన్నీ చూసుకొని రావడానికి. ఇంకా ఇప్పుడైతే మాత్రం ఒక 5-6 బొమ్మలను మాత్రమే పెడుతున్నారు. పెట్టిన దగ్గర అన్నింటి దగ్గర కూడాను భోజనాలు అయితే పెడుతుంటారు. ఇంకా ఇక్కడైతే మేము కూరగాయలు అయితే కట్ చేస్తున్నాము. మా వీధిలో ఉన్న వినాయకుడి బొమ్మను అయితే ఈ యూత్ బ్యాచ్ అందరూ కూడాను పెడుతుంటారనమాట. ప్రతి సంవత్సరం కూడాను చాలా ఓపిక్గా ఈ వినాయకుడి బొమ్మను పెట్టి అన్నదానం అన్నీ కూడాను చాలా చక్కగా ఈ 5 రోజులు అయితే చూసుకుంటారనమాట. ఇంక పెద్దవాళ్ళందరూ కూడాను ఇలాంటి అన్నదానం టైంలో వచ్చి సహాయం అయితే చేస్తుంటారు. ఇంకా ఇక్కడైతే మా తమ్ముడు వాటర్ అయితే ఓతకి పట్టేస్తున్నాడు అనమాట గ్యాప్ లేకుండా. అందరూ కూడాను ఎవరికి తగ్గ సహాయాన్ని అయితే వాళ్ళు చేస్తున్నారు. ఇంక ఇలా అయితే కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. ఇంక పొద్దున్నకే వంట స్టార్ట్ చేసిన తర్వాత చేసిన మొట్టమొదటి పని ఏదైనా ఉంది అంటే అది టిఫిన్ చేయటం అనమాట. ఇంకా టిఫిన్ చేస్తే ఈ టిఫిన్ అందరూ కూడాను వచ్చిన వాళ్ళందరూ కూడాను టిఫిన్ తినేసి ఇంక తర్వాత పని అయితే స్టార్ట్ చేస్తారనమాట. టిఫిన్తో పాటు టీ కూడా ఇస్తారు. ఇంకా ఆ రెండింటిని కూడాను ఇక్కడైతే అందరికి కూడాను పంచుతున్నారు. ఇంక పొద్దున్నకే ఇంట్లో ఉన్న అమ్మలు, అక్కలు, పెద్దమ్మలు, పిన్నిలు, బాపులు అందరూ కూడాను ఈ కూరగాయలు కట్ చేయడానికి కత్తిపెట్టలు పట్టుకొని అయితే వచ్చేసారనమాట. ఇంక ఈ కూరగాయలు కట్ చేయడమేమో కానీ 2-3 గంటలు అయితే అసలు తరగలేదు. ఎన్ని కోసినా ఇంకా ఉంటూనే ఉన్నాయని చెప్పేసి అలా కూరగాయలు అయితే కంటిన్యూగా కోస్తూనే ఉన్నాము. ఈ కూరగాయలన్నీ కట్ చేసినప్పటికి చాలా ఎక్కువ టైం అయితే పట్టిందనమాట. అన్నిటికంటే ఈ ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళు అయితే చాలా మండిపోయి అందరం కూడాను వాళ్ళు ఏం కట్ చేయమంటే అవి టకటక అయితే కట్ చేసి ఇచ్చేసామన్నమాట. ఇంకా ఇలా అయితే కంటిన్యూగా జరుగుతూ ఉంది. ఇక్కడ అన్నయ్య వాళ్ళు అయితే తెగ కష్టపడిపోతున్నారు. అస్సలు మంట అనేది కాలేదనమాట. అంకెలు ఇంకా ఆయిల్ అన్నీ కూడాను వేస్తున్నారు. మేము అన్నదాన కార్యక్రమం పెట్టిన రోజు ఏంటంటే ఫస్ట్ మబ్బుగా ఉండేది, తర్వాత అంతా కూడాను చిన్న చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి. భోజనం టైంకి కూడాను వర్షం అయితే పడుతూనే ఉందన్నమాట. ఇంకా మేము కూరగాయలు కట్ చేయడం అయితే అసలు తరగలేదు. కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా అలా కట్ చేస్తూనే ఉన్నాము. ఇంక దేవుడి ప్రసాదం అంటే చింతపండు పులిహోర లేకపోతే ఎలాగా, అందుకోసం అని చెప్పేసి ఇక్కడైతే చింతపండుని అయితే కలుపుతూ ఉన్నారనమాట. చింతపండు పులిహోర చేద్దాం అన్నట్టుగా. ఇంకా ఇక్కడైతే పులిహోరని అయితే కలుపుతున్నారనమాట. పులిహోర అయితే చాలా ఎక్కువగా చేశారు. పులిహోర అయితే చాలా టేస్టీగా వచ్చిందనమాట. ఇంక మధ్యాహ్నంకి అయితే వంటలన్నీ కూడాను అయిపోయాయి. ఇంక స్వామివారి దగ్గర ప్రసాదాలన్నీ కూడాను ఫస్ట్ అయితే పెట్టేసిన తర్వాత ఇంక అందరికి కూడాను అన్నప్రసాదం అయితే స్టార్ట్ చేశారనమాట. వండినవన్నీ కూడాను వర్షం పడుతుంది కదని చెప్పేసి స్వామివారి దగ్గరికి అయితే కొంచెం నీడగా ఉంటుందని అన్నీ కూడాను ఒక దగ్గర పెట్టారు. పులిహోర అయితే చాలా ఎక్కువగా చేశారని చెప్పాను కదా, అన్నీ కూడాను పులిహోర తెపెళ్ళు అయితే ఎక్కువగా ఉంటాయి. ఇదైతే హల్వా అనమాట. ఇంకా బూందీ, 2 రకాల కూరలు అయితే పెట్టారు. అన్నము, రసము అలా పెట్టారనమాట. అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ యొక్క అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తారని కోరుతున్నాం. ఇంక మధ్యాహ్నం భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయి ఇంకా వడ్డను వడ్డించడానికి అందరూ కూడాను ఆడవాళ్ళు అయితే ప్రతి సంవత్సరం కూడాను మా వీధిలో అయితే వడ్డిస్తుంటారు. ఇంకా అందరూ కూడాను అమలాక్కలే వడ్డిస్తున్నారనమాట. ఇంకా చెప్పాను కదా 2 రకాల కూరలు, పులిహోర, హల్వా అయితే చాలా బాగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి చేశారనమాట. ఇంకా బూందీ అయితే పెట్టారు. అన్నము ఇంకా సాంబార్ అయితే అటువైపు అయితే ఉంటుంది. ఇంకా అలా అయితే కంటిన్యూగా జరుగుతుంది. వంటలు అయితే చాలా టేస్టీగా కుదిరాయి అనమాట. లైట్గా వర్షం పడటం వల్ల అటు ఇటు వెళ్ళి తిన్నారు, అదొక్కటే ఇబ్బంది అయింది. కానీ మిగతా వంటలన్నీ కూడాను అద్భుతంగా కుదిరాయి. అన్నీ కూడాను చాలా టేస్టీగా అందరూ కూడాను చాలా బాగా తిన్నారు. చాలా వరకు అయితే మిగిలిపోయింది కూడాను తీసుకుని వెళ్ళి తిన్నారనమాట. అంత బాగుంది. ఈవినింగ్ టైంలో గేమ్స్ అయితే కండక్ట్ చేశారు. చిన్నపిల్లలందరికీ కూడాను ఈ గేమ్స్ అయితే కండక్ట్ చేశారనమాట. ఫస్ట్ చైర్ గేమ్ అయితే పెట్టారు. తర్వాత డబ్బా కొట్టు, గిఫ్ట్ పట్టు అనే గేమ్ని అయితే కండక్ట్ చేశారు. తర్వాత కచ్చిఫ్ గేమ్ అయితే కండక్ట్ చేశారు. ఈ గేమ్స్లో మా బాబు కూడా పార్టిసిపేట్ చేశాడు. చైర్ గేమ్ అయితే సెకండ్ వచ్చిందనమాట. ఇంకా తర్వాత వచ్చి కచ్చిఫ్ గేము సెకండ్ వచ్చింది. ఇంక ఇక్కడ ఏంటంటే అందరికి కూడా ఆడిపిస్తారు, కానీ ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా గిఫ్ట్స్ అయితే ఖచ్చితంగా ఇస్తుంటారు.
లాస్ట్ ఇయర్ అయితే చాలా ఎక్కువ గేమ్లు అయితే పెట్టారు. వర్షం కారణంగా టైం లేకపోవడం వల్ల తక్కువ గేమ్లు అయితే పెట్టారనమాట. పెద్దవాళ్ళకి కూడా లాస్ట్ ఇయర్ పెట్టారనమాట. ఈ ఇయర్ అయితే పెట్టలేకపోయారు. లాస్ట్ ఇయర్ ఉట్టి కొట్టడము అవన్నీ కూడా పెట్టారు. చాలా సరదాగా అనిపించింది. ఇలా వీళ్ళు ఆడుతుంటే నా చిన్నప్పటి రోజులన్నీ గుర్తొచ్చాయి. మా ఊర్లో చాలా వరకు వినాయకుడిని అయితే పెట్టేవారు. అక్కడికి వెళ్ళి మేము ఎక్కువగా ఆడింది ఏదైనా ఉందంటే క్విజ్ అయితే పార్టిసిపేట్ చేసేవాళ్ళం. ఫస్ట్ కానీ సెకండ్ కానీ ఇలా రెండిట్లో కానీ ఖచ్చితంగా వచ్చేదనమాట. ఫస్ట్ సెకండ్ కంపల్సరీగా వస్తుండేది. ఇంకా ఇలా గేమ్స్ అయితే ఎక్కువగా ఆడేవాళ్ళం కాదు, కానీ ఎస్ఆర్ రైటింగ్, డిబేటింగ్, క్విజ్ అయితే ఖచ్చితంగా ఆడుతుండేవాళ్ళమి. ఆ రోజులైతే గుర్తొచ్చాయన్నమాట. ఇంకా చాలా సరదాగా అనిపించింది. ఇంకా ఊర్లో ఎన్ని బొమ్మలు పెట్టేవాళ్ళో అన్నిటి దగ్గర కూడాను గేమ్స్ అయితే కండక్ట్ చేసేవారు. మా ఊర్లో అయితే చాలా సరదాగా ఉంటుంది. ఇదండి ఇవాళ వినాయక చవితి అన్నదాన కార్యక్రమం వీడియో. లాస్ట్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేశారు. ఓన్లీ గర్ల్స్కి అయితే మాత్రమే ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారనమాట. మీ ఊర్లో కూడా ఇలానే చేస్తుంటారో లేదండి ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.